ఉజ్జయిని బోనాల్లో విజయవాడ బేతాళ నృత్యం బృందం కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా అమ్మవారి వేషధారణ వేస్తూ తమ కళతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఆదాయం తక్కువే అయినా కళ కోసం ఇంత దూరం వస్తామని, అమ్మవారి రూపం ధరించడం తమకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని కళాకారులు చెబుతున్నారు. బేతాళ కళాకారుల మనసులో మాటను తెలుసుకునేందుకు ప్రయత్నం చేసింది 9+ న్యూస్. వివిధ వృత్తుల్లో ఉన్న కళాకారులు బోనాల పండుగ సందర్భంగా ఒక్కచోట చేరారు. హైదరాబాద్ వచ్చి తమ కళను ప్రదర్శించేందుకు ఉవ్విల్లూరుతున్నారు. ప్రజల్లో సంతోషం, ఉత్సాహం నింపడమే తమ కళకు గొప్ప గౌరవమని బేతాళ నృత్య కళాకారులు చెబుతున్నారు. మా ప్రతినిధి రమేష్ విజయవాడ నుంచి వచ్చిన కళాకారులను పలకరించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కళాకారులపై రూపొందించిన స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ తర్వాత ఘటాల ఊరేగింపు చాలా ప్రధానంగా ఉంటుంది. దాంతోపాటు పలహారం బండ్లు రెండో రోజు అన్ని బోనాల పండుగల సందర్భంగా ఉజ్జయిని సికింద్రాబాద్ ప్రాంతంలో కూడా పలహార బండ్ల ఊరేగింపు అయితే ఉంటుంది. ఊరేగింపులో ప్రధానంగా వేషాలు, అమ్మవారి వేషధారణలో దాదాపు 101 అమ్మవారి అవతారాల్లో కూడా వీలైనన్ని వేషధారణలు అమ్మవారి అవతారాల్లో కూడా ప్రదర్శన పలహారం బండ్లతో గుడికి సమర్పిస్తుంటారు. సికింద్రాబాద్ ప్రాంతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి పద్మారావు గౌడ్ కూడా చాలా కాలంగా దీర్ఘకాలికంగా సుమారు 15 ఏళ్ల నుంచి కూడా పలహారం బండ్లను ఊరేగిస్తున్నారు. అందుకు సంబంధించి విజయవాడ నుంచి ప్రత్యేకంగా బృందాలను తెప్పించి అమ్మవారి వేషధారణను కూడా కొనసాగిస్తున్నారు. ఆ వేషాలు వేసేటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి. ఉజ్జయిని మంకాళి బోనాల కోసం ఇక్కడ తయారవుతున్నటువంటి అమ్మవారి వేషధారణలు, మేకప్ వేస్తున్నటువంటి కళాకారులతో మనం అయితే ఉన్నాము. వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. అన్న మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. మా గురువు గారు బంకా కొండల గారు, ఇప్పుడు ఆర్గనైజర్ బంకా రాంబాబు, రంగారావు గారు, బంకా కొండల గారు గురువు గారు. అంటే మీరు ఎప్పటి నుంచి రంగంలో ఉన్నారు? మీరు రంగులు వేస్తున్నారా? గతంలో కూడా వేషాలు ఏమైనా వేసారా? వేసాలు వేసాము ఏంటి, ఆడాము కూడా. 1980 కాడి నుంచి కూడా ఆడుతున్నాం మేము. 80 నుంచి విజయవాడ మాది, విజయవాడలో ఆడుతున్నాం. ఇప్పుడు సికింద్రాబాద్కు మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారండి ఇక్కడ? సికింద్రాబాద్కి 15 సంవత్సరాలు కూడా వస్తున్నాం. ఫ్యాషన్ పేరు బ్లాక్ నల్లపోచమ్మ. నల్లపోచమ్మ, గ్రామ దేవత, కాళికా వేషం ఏంటి, నల్లమరమ్మ అన్నీ వేస్తాం. అమ్మవారి వేషాలన్నీ మేము వేస్తాం. అది ఇక్కడ విష్ణుమారెడ్డిపల్లి, కోరబండ అన్నీ తిరుగుతుంటాం. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి వేషం వేస్తున్నారు? నల్లపోచమ్మ వేషము ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు? నేను సుమారు ఒక 5-6 సంవత్సరాల నుంచి నల్లపోచమ్మ వేషం వేస్తున్నాను. మా గురువు గారు వచ్చి బంకా రంగారావు గారు, మాది విజయవాడ. ఎందుకు మీరు వేషాలు వేయడం కానీ ఎట్లా మీకు సాంప్రదాయబద్ధంగా వస్తుందా, లేకపోతే ఎట్లా మీకు ఏంది ఇంట్రెస్ట్ అని? మా పూర్వీకులు పెద్దలని చూసి మేము దాన్ని ఇష్టపడి ఈ అమ్మవారి వేషధారణకు చేయడానికి ఇష్టంతో ముందుకు వచ్చాము. గత 25 సంవత్సరాలుగా ఈ రంగంలో మేము ఉన్నాము. అంటే మీరు ఇది కాకుండా ఇప్పుడు బోనాల సందర్భంగా సికింద్రాబాద్ వస్తుంటారు, 15 ఏళ్ళ నుంచి కూడా వస్తుంది. ఇది కాకుండా మీరు ఏమైనా ఉద్యోగాలు కానీ ఇంకేమైనా పని చేస్తుంటారా అక్కడ సైడ్ ఏంటి? నేను ఒక ఆటో డ్రైవర్ అండి. అలా రకరకాల కూలి పనులు చేసుకున్న ఉన్నారు, టాపీ వర్కర్ ఉన్నారు, వంట మేస్త్రులు ఉన్నారు, రకరకాల వర్కర్లు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే ప్రొఫెషన్ కాదు. మిగతా టైంలో మా వ్యక్తిగత జీవితాలు మావి. ఇలా ఫెస్టివల్స్, బోనములు, వినాయక చవితి అటువంటి సంబరాలు వచ్చినప్పుడు ఇలా శక్తి వేషధారణలు చేసి జానపద నృత్యంతో జనాలను ఆకట్టుకోవడం మా యొక్క ప్రదర్శన ఉద్దేశం. కళ మీద ఆసక్తితోటి మీరు ఇదంతా చేస్తున్నారు. అంటే మీరు చాలా దూరం నుంచి కూడా ఇక్కడ విజయవాడ అంటే చాలా దూరము, సికింద్రాబాద్లో ఇక్కడ హైదరాబాద్లో డిఫరెంట్ మనుషులు కూడా ఉంటారు. ఇంత కష్టానికి వచ్చి వస్తున్నారు కదా, మీకు ఏమన్నా మిగులుతుందా ఏంటి మీ సాటిస్ఫాక్షన్ కానీ డబ్బులు కానీ? కళ యొక్క
ఉద్దేశమే మాకు ఎటువంటి ఇన్కమ్ మీద ఆశతో కాదు, మాకున్న కళని ప్రదర్శించి జనాలు మాకు చూపించే అభినందనలనే మాకు సంతోషంగా భావించి వస్తున్నాం ఈ కార్యక్రమానికి. గారు మాకు గురువు గారు, బంకా కొండలరావు గారు పెద్ద గురువు గారు, బంకా రాంబాబు గారు ఇంకా గురువు గారు, వీళ్ళు ముగ్గురు మా గురువు గారులు. విజయవాడ నుంచి వచ్చాం. ఇలాగా బేతాల చెట్టు అమ్మవారి ఆశయాలు. ఈ యాషం పేరు కోరహరి, నా పేరు కామేశ్వరరావు. ఏం చేస్తుంటారు మీరు మామూలుగా విజయవాడలో? నేను మామూలుగా విజయవాడలో ఉన్నప్పుడు వంట మాస్టర్గా చేస్తా. అంటే ఇటువైపు ఎందుకు వచ్చారు? ఈ వేషాలు వేస్తారా? ఈ ఓన్లీ మేకప్ల వరకు అన్న. మేకప్ వర్క్ చేస్తారు. ఎప్పటి నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు ఈ మేకప్? నేను 15 సంవత్సరాలుగా చేస్తున్నానన్న. 12 సంవత్సరాలు, 15. 15 సంవత్సరాలు. అంటే మీకు ఎట్లా వచ్చింది, ఎట్లా అబ్బింది ఇదంతా? అంటే మా గురువుగారిని మాకు నేర్పించారు. అలాగా మేము ఆయన దగ్గరుండి గురువుగారు మాకు ఇలా చేయండి అంటే అలాగ మాకు నేర్పించారు. నిదానంగా మాకు ఒక సంవత్సరం బట్టి నేర్చుకునేటప్పటికి నేర్చుకున్న తర్వాత ఇంకా అలాగా వర్క్లో దిగాం. ఎక్కడెక్కడ పోతుంటారు మీరు సికింద్రాబాద్ కాకుండా? సికింద్రాబాదు, లాలాపేట, మలకాజిగిరి, చార్మినార్, గోల్కొండ అన్ని చోట్ల చేస్తూ ఉంటాం. ఎన్ని రోజులు ఇట్లా ఉంటారు ఇక్కడ? ఈ టైప్ బోనాల కానించి దసరా వరకు ఉంటాం. దసరా వరకు. మరి మీకు పనులకు అక్కడ ఇబ్బంది కాదా? మీ ఫ్యామిలీకి ఇట్లా వెళ్ళి ఖర్చులకు కానీ వెళ్ళి వస్తూ ఉంటాం అన్నమాట. మాకేదున్నా కూడా మా గురుగారు చూసుకుంటారు. దగ్గర దగ్గర 3 నెలలు ఇక్కడే ఉంటారు మీరు? వెళ్ళి వస్తూ ఉంటాం. వెళ్ళి వస్తుంది. అంటే ఈ 3 నెలలు ఇక్కడ ఉంటారు కదా, ఫ్యామిలీలను వదిలిపెట్టి వేరే పనులను వదిలిపెట్టి? అలాగే అలా ఉంటాం, వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది, ఇవాళ నైట్ అయిపోద్ది, వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు 9వ తారీఖు వస్తాం. 9వ తారీఖు వచ్చి మన విష్ణుమారేడుపల్లి ఆ 2 ప్రోగ్రాలు ఆడుకుంటాం. మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ మా గురువుగారు ప్రోగ్రాం ఉంటే మాకు ఫోన్ చేసి చెప్తాడు, మేము వస్తాం అన్నమాట. ఇవన్నీ అమ్మవారి వేషాలేనా? మీరు మేకప్ వేసేవి ఏమేమి అమ్మవార్లు వేసుకుంటారు మీరు? అన్న అమ్మవార్లు పేర్లు చెప్పండి. నల్లకాళి ఉంది, రక్తకాళి ఉంది, బీరబడి కాళి ఉంది, నల్లమారు ఉంది. అలాగా 20 రకాలు ఉంటాయి. 20 రకాలు వేయగలుగుతారు మీరు మేకప్? మీరు మీ వరకు. అంటే ఈ పెయింట్స్ కూడా ఇది కెమికల్ కదా? కెమికల్ కాదన్నా, మామూలే. ఈ మామూలు మేము కలుపుకుంటాము. కొన్నేమో వాటర్లో కలుపుకుంటాం. స్కిన్ కట్లకి ఏం ఇబ్బంది ఉండదు. అంటే ఒక మేకప్ ఎంత టైం పడుతుంది? గంట. గంట పడుతుంది. మనం ఎన్ని వేషాలు వేసుకుంటాం? ఇక్కడ 20 వేషాలన్నా. 20 వేషాలు. ఒక వేషానికి గంట పట్టి. నమస్తే అండి, నా పేరు క్రాంతి. దగ్గర 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ ప్రోగ్రానికి. అంతా బాగానే ఉంటుందండి. సెట్ కూడా చాలా అద్భుతంగా ఆడిస్తారు. ఓకే, ఇది ఎప్పుడు వచ్చినా చాలా హోలాహోలంగా చాలా బాగుంటుంది. మీరు వేసుకున్న వేషం పేరు ఏంటి? ఇది వచ్చి మహమ్మారి అండి. ఈ వేషం కూడా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? ఇది సికింద్రాబాద్కి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? దగ్గర 8 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అంటే ఇప్పుడు నైట్ టైం మీరంతా ఈ వేషాలు వేసుకొని రోడ్ల మీద పోతారు. అవును, డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు, ఆకతాయి వాళ్ళు ఉంటారు. అవునండి. వాళ్ళు అక్కడ ఏమన్నా ఇబ్బంది పెడతారా? మీకు ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు. మనం ఏమన్నా కొద్దిగా ఇదిగా చేస్తే ఏమన్నా ర్యాష్ అవుతారు. ఇప్పుడు కూడా చాలా సరదాగా వాళ్ళు ఆకతాయిగా తాగినా కూడా కుర్రోళ్ళు చాలా ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతూ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా హేళనగా చేయలే, అంత భక్తితో చేస్తూ ఉన్నారు. ఏమున్నా కూడా ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది కలగనివ్వాల. అదే అంటే మీరు సికింద్రాబాద్లో ఎప్పటి నుంచి, అంటే మీరు డైరెక్ట్ 18 నుంచి కాంటాక్ట్ ఉంటారా? ఎట్లా వస్తారు? మా గురువు గారు రంగమేస్త్రి గారు ఉన్నారండి. ఆయన ద్వారా కన్సల్ట్ అయ్యి మేము వస్తాం. మేమందరం శిష్యులు అండి ఆయనకి. ఇక్కడ ఎంత గిట్టుబాటు మాకు గిట్టుబాటు అంటే ఉంటుందండి. మనిషికి వచ్చి 3,000 దాకా వస్తాయి. బాగుంటుంది. అది ఓన్లీ మేము వేసదానికి అది ఒక కళ అండి. మాకు దగ్గరగా మాకు ఇది ఒక కళ. మేము దగ్గర 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఆడుతూ ఉన్నాము. ఏంటంటే ఇది ఒక మాకు అమ్మవారి ప్రతిబింబాన్ని మనం చూపిస్తాం. ఆ అలంకరణ, మనం అమ్మవారిని ఎలా పూజిస్తాం ఏంటనేది మనకి రియాసిస్తాం అనమాట. అంతే. అది మా గురువుగారు మాకు నేర్పించారండి. వంశపారపర్యంగా ఏమీ లేదండి. మామూలుగా మనకి ఏంటంటే ఇలా వస్తే
కళ. ఆ, ఒక మనం కళాకారుడుగా గుర్తింపు పొందుతాం. దగ్గర దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా మనం గుర్తింపు ఉంది రంగమేశ్వరిది. విజయవాడ అంటేనే ఒక ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థానంలో ఉందన్నమాట. నా పేరు సాయి అండి, మాది విజయవాడ. నేను వేసుకుంది మన భవానీ అమ్మవారు. ఆ, మన అమ్మవారిలో 100 మంది అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో ఇది ఒక అవతారం. సో ఇది మనకి ఎలా అంటే విజయవాడలో మనకి బాగా ఫేమస్ అన్నమాట ఈ అవతారం. సో దీన్ని బట్టి జనాలు కూడా బాగా లుక్ అంటే సికింద్రాబాద్ కూడా అంటే దాదాపు నేను ఇది సెకండ్ టైం రావటం. దాదాపు వీళ్ళు 25 ఇయర్స్ నుండి వస్తున్నారు. సో ఈ అవతారం మనం చూడటం ఇదే ఇక్కడ. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం ఇక్కడ చేయటం. ఆ. అంటే ఎక్కువ విజయవాడ సైడ్ లోకల్ ఎక్కువ వేస్తాము. సో సికింద్రాబాద్ నేనైతే సెకండ్ టైం వచ్చా. సో అందువల్ల ఆ, యా, అవును. అంటే అవుతూనే ఉంటాయి, బట్ అవన్నీ సహజం. కానీ అవన్నీ పట్టించుకోకూడదు కదా. ఒక మన కళాకారుల్ని ఎలా అంటే గౌరవించాలి. సో వాళ్ళు తోసేశారు చేసేసారని చెప్పి మనం కోప్పడకూడదు వాళ్ళ మీద. సో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంత కష్టమైనా ఇప్పుడు మనం కష్టపడటానికే వచ్చాం ఇంత దూరం. ఇప్పుడు ఎక్కడో విజయవాడ, ఎక్కడో సికింద్రాబాద్. సో అంత దూరం నుండి ఇక్కడికి వచ్చామంటే మీరే అర్థం చేసుకోవాలి మా బాధ, మా కష్టం ఎంత ఉందో అనేది. ఇబ్బందులు అంటే మామూలుగా బాగా తోపులాట అనమాట. బాగా తోసేస్తున్నారు. ఆ తోపులాటలో డ్యాన్స్ చేయలేకపోతున్నాం. డ్యాన్స్ వల్ల మన ఇంకో అబ్బాయి, నా పక్కన అబ్బాయి కింద పడిపోయాడు. సో అలా జరిగిపోయింది. అలా జరుగుతున్నాయి. ఇవన్నీ పట్టించుకోము, ఇంకా సహజం ఇవన్నీ. అది. అవును, అవును, అవును. అంటే వస్తాయి, బట్ మన ఫ్యామిలీల తరపు నుండి అంటే మన తరతరాలను బట్టి చేస్తున్నాం అనమాట ఈ వృత్తి. ఈ వృత్తిని ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పి ఇక మన పిల్లలు, మన నాన్నలు అలా ఇలా నడిపిస్తున్నాం అనమాట. సో డబ్బులు అనేది తక్కువే, బట్ ఇక తప్పదు, ఇక చెయ్యాలి. ఇంక మన వృత్తిని పోగొట్టుకోకూడదు కదా. మాకు మేనేజర్ ఉన్నారండి, బంకా రంగా గారు. మేనేజర్ ఉన్నారు బంకా రంగా గారు. విజయవాడ 1 టౌన్ అండి, మల్లికార్జునరావుపేట. మల్లికార్జున దొరుకుతుంది. 1 టౌన్ బాగా ఫేమస్ అనమాట విజయవాడ. బంకా రంగా గారు అంటే ఎవరిని అడిగినా చెప్తారు. అవును. ఓకే. మాది మాది నల్ల మాది నల్లకాళి మాత అండి. 15 సంవత్సరాల నుంచి మేము ఈ వృత్తే చేస్తున్నామండి. వసతి కానీ అన్నీ బాగానే చూసుకుంటారండి పద్మారావు గారు. మేము 15 సంవత్సరాల నుంచి రావట్లేదు, కానీ నేను 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో దిగాను. ఒక 4 సంవత్సరాల నుంచి ఈ బోనాలకు వస్తున్నాం. ఆటల్లో కడప వెళ్తాము, వైజాగ్. ఇక ప్రోగ్రాలు ఒప్పుకున్న కాడికల్లా మా బంకారాంగ మేస్త్రి గారు తీసుకెళ్తారండి. మేము పనులు చేసుకుంటామండి. మేము ఈ ప్రోగ్రాం ఉన్నప్పుడు పనులు చేస్తే మేము అంటే మేము మేస్త్రి గారితో ఫాలో అయ్యి పిచ్చిడి అయిపోతామండి. పిచ్చిడి అండి మాకు సౌకర్యం బస్సు పెడతారు. బస్సులో అన్ని సౌకర్యాలు మంచి చెడు అంతా బంకారంగారావు గారే చూసుకుంటారండి. అవును, చెప్తారు. అవును. మాకు అడ్డమే అంటే ఇక ఏళ్ళైనా దూరంలో వచ్చి లాగుతాం, పీయతాం, ఇక హస్బెండ్ పనులు చేస్తారండి. మాకు బందోబస్తు ఫుల్ బందోబస్తు ఉంటుందండి. పోలీస్ సెక్యూరిటీ బాగుంటుంది. పోలీసు వాళ్ళు మంచిగా చూస్తారు. మా మీద జనాలు కూడా మీద పడతాకు కూడా అవకాశం ఇయ్యరు. మేమంతా ఇక డ్రెస్సుల్లో ఉంటాం కదా, మేకప్లో ఉంటాం కదా. తాగి వచ్చి మీద పడితే అప్పుడు పక్కన లాగేసేస్తారండి పోలీసు వాళ్ళు వచ్చి. మా సికింద్రాబాద్ బాగా చూసుకుంటారండి.
ఈ హైదరాబాద్ మళ్ళీ బోనాలకు వస్తాం కండి. ఈ బోనాలు అయిన దాకా ప్రోగ్రాం డేటు ఒప్పుకున్న వరకు చేస్తామండి. ఆ, బాగానే ఉంటుంది. ఫుడ్ కానీ వసతి కానీ అన్నీ బాగానే ఉంటుంది. కళాకారుల రూపంలో బాగానే చూసుకుంటారండి. అన్ని కళాకారుల బృందం బాగానే చూసుకుంటారండి ఆయన గారు. విజయవాడ బ్రాహ్మణ పోస్ట్ ఆఫీసు బంకా రంగా గారు ఆదాయంలో అమ్మవారి వేషాలు బేతాల సెట్టు మీ అవతారం ఏంటిదండి? ఎప్పటి నుంచి చేస్తుంది ఇది? గాయత్రి మేనర్సి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? అంటే మారుతూ ఉంటాయి, వేషాలు మారుతూ ఉంటాయి. నేను ఎక్కువగా బేతాళుడికి వేసేవాడిని. ఏంటి ఈ అమ్మవారి వేషాలు నేను వచ్చి దగ్గర దగ్గర 45 సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతుంది. 45 నాకు 60 ఆడుతూనే ఉన్నాను. నేను బట్టల వ్యాపారం చేస్తా. అప్పుడప్పుడు ఈ ప్రోగ్రాలకు వస్తుంటాం. ఈ కళ నేర్చుకున్నాం కదా, గురువులు నేర్పించారు. ఆ గురువులు పరువు పోకోకుండా వాళ్ళ ఇది అవ్వకోకుండా మేమేంటంటే కాపాడుతున్నాం. అది ఈ అమ్మవారు మేనేజ్ కానీ ఏదైనా కానీ ఈ అమ్మవారికి సంబంధించి ప్రతి ఒక్క అమ్మవారిని గుర్తింపు కోసం మేము ఈ కళను చూపిస్తుంటాం. విజయవాడ నుంచి మీరు ఇప్పుడు సికింద్రాబాద్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఏ ఆ. వేషాలు వేస్తున్నారు? అమ్మవారి అవతారాలు? అన్ని రకాలు ఇది అదేనే ఉండదు. కాళీ వేషం ఒకటి, అమ్మవారు కథాకాళి, ఏంటి గ్రామ దేవతలు, ఏంటి ఇట్లాగా. అది ఎట్లా ఉంటుంది సికింద్రాబాద్లో? మీకు మీరు 45 ఏళ్ళ నుంచి ఇందులోనే ఉన్నారు కదా, అంతా బాగానే చూస్తారు, చాలా జనాలు ఉంటారు. బాగానే చూస్తారు. పార్టీ మంచిది, గౌరవిస్తారు. మనం వాళ్ళకి గౌరవిస్తాం. ఏ పేచీ లేదు ఇంతవరకు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం కానీ మాకు ఏ ద్రోహం చేయలేదు, ఏ అన్యాయం చేయలేదు. మమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళు మేము గౌరవిస్తాం. అది జనాలు ఉంటారు రోడ్ల మీద. వాళ్ళు అల్లరి చేస్తుంటారు. వాళ్ళకి తెలీదు అమ్మవార్లు అంటే ఏంటో తెలీదు. అమ్మ అంటే ఏంటి, అదే అమ్మవారు అన్నా కూడా అది గౌరవం తెలీదు. ఎలా కోలం చేస్తూ ఉంటారు, అలా చేయకూడదు. అది వాళ్ళకి తెలియాలి, మనం చెప్పలేం కదా. ఇప్పుడు అల్లరి పిల్లలు ఉంటారు, ఇప్పుడు ఇంకో రకంగా అలవాటు పడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కొద్దిగా డ్రింక్ చేస్తారు, వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. ఎగతాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు అమ్మవారు అంటే ఏంటనేది తెలియక వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. వాళ్ళకి టైం వచ్చే టైంలో ఆ అమ్మవారు కొద్దిగా కనుచూపు చూసిందంటే ఇక పతనం అయిపోవడం తప్ప ఏముంటుంది. అలా కాకుండా మేము ఏంటంటే అలా జరగకోకుండా మేము ఆమెని వేలుకుంటాం. తెలుసో తెలియకో తప్పు చేశాడమ్మా క్షమించమని మేము కోరుకుంటాం. అది మరి అలా కోరుకోపోతే మరి వేసిన అవతారానికి యాల్వీ ఏముంటుంది? యాల్వీ ఉండదు కదా. తెలిసి తెలియక చేస్తారు. వాళ్ళు తెలుసుకున్న రోజు కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఆ పాదాల మీద పడి బాధపడుతుంటారు. అప్పటి వరకు తెలీదు. అమ్మా నాన్న గౌరవిస్తారు. అమ్మా నాన్న ప్రతి ఒక్క అమ్మవారినే కానీ ప్రతి ఒక్క దేవుడిని గౌరవిస్తారు. ఏ దేవుడి కాదు. వీళ్ళు ఏంటంటే ఎగతాళి చేస్తారు. ఆ ఎగతాళి చేయటంలో వాళ్ళకి ఏమీ రాదు. ఆ మైండ్లో ఆ టైంలో ఆ మైండ్లో ఏం వస్తుందో తెలీదు. వాళ్ళకి తెలియక అలా ప్రవర్తిస్తారు అంతే. అందరూ శుభ్రంగా ఉండాలి, అమ్మవారు ఎల్లవేళ కాపాడుతూ ఉండాలి. అది విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ కళాకారులు. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఈ ప్రోగ్రాలు ఆడుతున్నాను. ఏంటంటే మా పెద్దల కాడి నుంచి అలాగా మా గురువుల కాడి నుంచి వాళ్ళ గురువుల పేర్లు నిలబెట్టడం కోసం తరతరాల నుంచి ఇట్లా ఆడుతున్నాము. ఏంటంటే మా వృత్తులు వేరేగా ఉంటాయి. ఆ వృత్తులు చేస్తాము. ఈ వృత్తిలో అందరికి ప్రజలకి నలుగురికి కూడా మా కళ ఏంటారా అనేది చూపిస్తున్నాం. చూపించి వాళ్ళని మెప్పిందిచ్చి సంతోషపరుస్తున్నాము, ప్రోత్సహిస్తున్నాము. ఏంట్రా అంటే మాకు ఇది ఒక ఆనందం. ఒక డబ్బుల గురించి అని కాదు. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. చక్కగా మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఉత్సాహం తెచ్చుకొని పొందుకొని వాళ్ళు డ్యాన్సులు వేస్తారు, మమ్మల్ని మెప్పిస్తారు, మేము వాళ్ళని మెప్పిస్తాము. అదొక కళ. ఇది కళ వృత్తి. ఇది రూపాయి గురించి ఆశపడి రావడం కాదు. ఏంటంటే వీళ్ళకి కళ చూపించడానికి మా విజయవాడ కళాకారులు అనేది అమ్మవారి వేషాల మీద ఒక కళ చూపిద్దామని వచ్చాము. ఈ 10 సంవత్సరాల నుంచి సరదాగా హైదరాబాద్ వస్తున్నాము, సికింద్రాబాద్ వస్తున్నాము,
పోతే చార్మినార్ కాడికి వస్తున్నాము, అన్ని ఏరియాల్లో ఆడుతున్నాం, కానీ ఎక్కడ కూడా గోలారద్దీ లేదు. చక్కగా సంతోషంగా మమ్మల్ని మెప్పించి పంపిస్తున్నారు. అట్లాంటిది ఏంట్రా అంటే అమ్మవారిలో 101 దేవతలో కొన్ని కళాకారులు ఏంట్రా అంటే గ్రామ దేవత, బేరుబడి కాళి, మహిషాసుర మర్దిని, అట్లాగా ఏంటంటే కామాక్షి, మహమ్మారి, అట్లాగా వివిధ రూపాల్లో మేము కళ చూపిస్తున్నాము. మాది వచ్చేసి వనకన్య అంటారు. అమ్మవార్ల దగ్గర ఒక కన్యని భరతనాట్యం చేస్తూ ఉంటాం. అట్లాగా మా కళ చూపించడానికి విజయవాడ నుంచి అంత దూరం నుంచి వచ్చాము అంటే మిమ్మల్ని మెప్పించడానికే కదా వచ్చింది. మా కాలం ఉంటుంది, మా వ్యాపారాలు మేము చేసుకుంటూ ఉంటాం, మా వృత్తులు మాకు ఉంటాయి, అన్నీ చూసుకొని ఇట్లా చేస్తున్నాం. అది అందరూ ఉన్నారు, డప్పులోళ్ళు ఉంటారు, కళాకారులు. మొత్తం మేము ఒక 50 మంది వచ్చాము. ½ అవర్ పట్టిద్ది ఒక వేషం చేయడానికి, ½ అవర్ పట్టిద్ది మేకప్ అవడానికి. తెల్లారుజామున మొదలు పెడితే మధ్యాహ్నం 2 అయ్యిద్ది. అట్లాగా ఎండ లేదు, వర్షం లేదు, అన్నింటిలో కష్టపడతాం. వర్షం వచ్చిందని చెప్పి ఆగిపోము, మా ఆట మేము చూపిస్తాం. ఇబ్బంది అంటే అదొక సరదా, మాకు అదొక సరదా. సామాన్లతో కలిపి కనీసం ఒక 5 kgs 6 kgs ఉంటుంది ఒంటి మీద. అలసట రాదు, మాకు అలవాటు అయిపోయింది. 10 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అమ్మవారి జాడలో అట్లా నడుస్తున్నాం కాబట్టి అమ్మవారే మమ్మల్ని నడుపుతుంది ఎదురికి. ఆ అమ్మవారిని నమ్ముకొని మేము కళ్ళలోకి దిగాము. ఆ కళ్ళలో దిగేవాడికి మాకు కాళ్ళు నొప్పులు, ఒళ్ళు అలసట అనేది రాదు. అమ్మవారు ఒంటి మీద ఉన్నట్టే మాకు. దానివలన అట్లాగా మేము ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాం. నా పేరు షేక్ కరీముల్లా అండి. మేము ముస్లిమ్స్ అయినా కూడా మేము 35 సంవత్సరాల నుంచి కళ్ళలో ఉన్నాము. మేము 35 సంవత్సరాల నుంచి ఆడుతున్నాము. మాది విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ వీధి. మా గురువు గారి పేరు బంక కొండలరావు గారు, ఆయన స్వర్గీయులు అయ్యారు. వాళ్ళ కుమారుడు బంక రాంబాబు గారు పెద్ద కుమారుడు, ఆయన స్వర్గీయులు అయ్యారు. ఆయన తమ్ముడు గారు ఇప్పుడు బంక రంగా గారు. మేము 35 సంవత్సరాల నుంచి ఈ కళను నమ్ముకొని ఉన్నాము. అనేకమైన ప్రోగ్రాలు ఇస్తున్నాము, అనేకమైన ఊళ్ళు వెళ్తాము. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇటైనా కానీ బాగా కొద్దిగా లాంగు, తిరుపతి, వైజాగ్, విశాఖపట్నం మొత్తం ఎక్కడున్నా కానీ ప్రోగ్రాం చేస్తూ ఉంటామండి. బోనాలకేమో హైదరాబాద్ వస్తాము. వినాయక చవితికి, గణేష్ ఉత్సవాలకు కూడా హైదరాబాద్ వస్తాము. విజయవాడలో కూడా చేస్తాము. 30 సంవత్సరాలు చేస్తున్నామండి నేను. నాకు లేదండి, కుల మతాలకు అతీతంగా ఉంటామండి. మేమంతా ఒక క్రైస్తవులు ఉన్నారు, క్రిస్టియన్స్ మతం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఇదంతా ఏంటంటే కళ, అంతవరకే. కులంతో పని లేదు, అంతా కలిసిమెలిసి ఉంటాం కలిసికట్టుగా. కళ గురించి మేము ఇచ్చేస్తున్నాం. నేను అదే రంగుల మేస్త్రినండి, పెయింటింగ్ చేస్తుంటాను, హౌస్ పెయింటింగ్ చేస్తుంటాను. అనే అందరూ ఒక్కొక్కరేమో మున్సిపాలిటీలో చేస్తుంటారు, ఒకరేమో చిన్నప్పటి నుంచి ఒక ఆకర్షణ అండి. మా గురువుగారు బంక కొండల గారు ఆయన వయసులో ఉన్నప్పటి నుంచి చేస్తున్నారండి. ఆయన స్వర్గస్థులై కూడా దగ్గర 30 సంవత్సరాలు పైన అవుతుంది, 35 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు మా గురువు గారు వయసులో ఉన్నప్పుడు ఆయనకి 25, 20 ఆ వయసులో వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళ ద్వారా మాకు సంక్రమించింది. మాకు వారు గురువు గారు మాకు నేర్పించి ఇలా చేయాలి అది అని చెప్తే దాంట్లో మేము నిమగ్నమై మేము ఈ కళను పట్టుకొని దానితో మేము ఇచ్చేస్తాం. అంతా బాయ్ గురు. తెలంగాణ ఏం అవ్వదండి, ఏం లేదు. తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అంతా బాయ్ అంతా ఒకటే, ఎక్కడా లేదు సార్. ఏం లేదండి. మాకు ప్రోత్సహిస్తారు, ఎక్కడ ఎటు వెళ్ళినా కానీ మాకు సహకరిస్తారు. మీరు అటు వాళ్ళు మేము ఇటు వాళ్ళు అని లేదండి. అంతా బాయ్ ఇలా కలిసిమెలిసి ఉంటాం. మాకు సహకరిస్తారు, మేము వాళ్ళకి సహకరిస్తాము, ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాము. మేము ఇప్పుడు కాదండి, నేను దగ్గర
స్టార్టింగ్లో ట్రాలీల మీద ఆడేవాళ్ళం అండి మేము. నేను హైదరాబాద్లో 20 సంవత్సరాల నుంచి ఆడుతున్నానండి. 20 ఇయర్స్ నుంచి ఆడుతున్నాను. స్టార్టింగ్లో ట్రాలీల మీద ఆడేవాళ్ళం, అప్పటి నుంచి ఆడుతున్నాను. బాగానే మంచిగా చూసుకుంటారు. ఏం అస్సలు దాంట్లో ఏమాత్రం తేడా ఉండదు. కళ లేదండి, కళకి వాళ్ళు కూడా సహకరిస్తారు. మనం పలానా దగ్గర నుంచి పిలుస్తాం, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి వాళ్ళు కూడా అది మైండ్లో పెట్టుకొని మాకు సహకరిస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదండి మాకు. ఎవరితోటి ఇబ్బంది లేదు, పార్టీ వాళ్ళతో ఇబ్బంది లేదు, పబ్లిక్ తోటి ఇబ్బంది లేదు. అంతా ఆడతాం. 5 కాదు సార్, ఇంకా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కటి నాది వచ్చి 20 kgs ఉంటుంది. లేదా చెప్తున్నాను కదా అండి, 30 సంవత్సరాల నుంచి మాకు అలవాటు అయిపోయింది. మోస్తాం అండి, ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా డ్రింక్ చేసి ఆతికాయతనంగా ఎలాగెలా లాగుతుంటారు, అది మాత్రం ఉంది. ఆ ప్రాబ్లం ఉంది, మేము సరిపెట్టుకోవాలి. ఎందుకంటే ఊరు వచ్చాం, మా కళ చూపించాలి. దానివల్ల ఏంటంటే మేము సర్దుకుంటాం. రివర్స్ అయ్యి వాళ్ళని మళ్ళీ దూషించి ఏమిటి ఎలాగా అని చెప్పి దూషించకూడదు. వాళ్ళకి తెలియక డ్రింక్లో ఉండే ఏదో చేస్తారు, మేము సర్దుకోవాలి. సరే, వస్తుంది. ఎందుకు అమ్మ సారీ అండి, అది నిద్రలో ఉంటాము. ఆడి అలసట ఉంటుంది, మాకు ఉంటుంది, కోపం వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆటకాయతనం వాళ్ళు మీద ఎక్కడంటే ఉత్సవం పండగ, దానివల్ల ఏంటంటే ఆటకాయతనం డ్రింక్ చేసి లాగుతుంటారు, ఇలా పీగుతూ ఉంటారు, చేస్తుంటారు, అరుస్తారు, చెవులో కళ్ళు వచ్చి అని అరుస్తారు, బోర అవుతారు. ఏం చేయలేము సార్, ఏమైనా అన్నగాంచి గొడవలు అవుతాయి. అది మంచి పద్ధతి కాదు. మేమే సర్దుకుంటాం. పోనీలే ఆటకాయతనం డ్రింక్ చేసి ఉన్నాడు, పోనీ అని మేమే సరిపెట్టుకొని సర్దుకుంటాం. ఎటువంటి ఇబ్బంది పెట్టం మేము. ఇప్పుడు వాడేదో చేశామని చెప్పి మేము వాడిని ఇచ్చేసామనుకోండి, పెద్ద గలాట అయ్యిద్ది. పార్టీ వాళ్ళు వచ్చి ఏంటి గొడవ, ఏంటి గలాట అంటారు. ఇవన్నీ అవసరమా? ఒక 10 నిమిషాలు మంది కాదు, దేవుడు ఉన్నాడు, వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అని సరిపెట్టుకోవడమే. అలాగే 95 TV9కి అందరికీ నమస్కారం అండి. మాకు విజయవాడ ఆంధ్రప్రదేశ్ బంకాకొండల బేతాల బృందం నృత్యం మాది ముందు ఫస్ట్ ఓంప్రదంగా మంది స్థాపించాము. స్థాపించిన నుంచి కాడి నుంచి అణువు అభివృద్ధి చెందుతూ బాగా ఒక్కొక్కరు కళగా చేస్తూ బాగా ప్రతి ఊరని ప్రతి రాష్ట్రం అని వెళ్ళి అభివృద్ధి చేసుకుంటూ వస్తూ కళని బాగా జనాలందరికీ జనాల్లోకి వెళ్ళి అందరినీ ఆనందపరుస్తూ మా బేతాళ నృత్యాన్ని ఎంత ఇది చెయ్యాలా, ఏం చేయాలా, జనాలందరికీ ఏం చేయాలా అని కొత్త వేషాలతో. ఇప్పుడు ఉంది మామూలుగా అమ్మవారు ఉంది, మామూలు రేణుకాదేవి ఉంది, గంగానమ్మ, ఇలాగ ఒక్కొక్కరు వారాహి అమ్మవారు. అంటే మీకు ఏంటంటే చేతులు కడితే దాని రూపం వస్తుంది. ఇప్పుడు మామూలు ఎలాగ ఉండేదానికంటే అమ్మవారి గుళ్ళో ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది అమ్మవారు లాగా. అలాగే అమ్మవారి వేషాలని మేము చిత్రీకరిస్తూ జనాలందరికీ ఇప్పుడు బోనాల సందర్భంగా హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మన పద్మారావు గారి సార్ది ముందు కార్యక్రమానికి హాజరయ్యాం. తర్వాత అయిన తర్వాత కిట్టు యాదవ్ గారిది కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత చార్మినార్ కాడ పాలకోవా సెంటర్. అలాగా ప్రతి చోట ఈ బోనాల సందర్భంగా ఈ కళని అలాగా అభివృద్ధి చేసుకుంటూ పేద కళాకారులు మేము అలాగా చేసుకొని అలాగా ఈ కార్యక్రమంలో పాల్గొని చేసుకొని వెళ్తున్నాం. నా పేరు ఈశ్వర్ సాయి కుమార్, నాది విజయవాడ. నేను గత 15 సంవత్సరాలుగా ఈ వేషాలు నాకు ఇంట్రెస్ట్. అంటే ఓన్లీ నాట్ ఫర్ మనీ, నో మనీ గురించి కాదు, ఇదంటే నాకు కొంచెం ఇష్టం బాగా. దీన్ని మా ఫ్యామిలీలో మా పెద్దనాన్నగారు ఒకళ్ళు వేసేవాళ్ళు, తర్వాత నేనే, ఇంకెవరికి అలవాటు లేదు. నాకు ఇది బాగా ఇంట్రెస్ట్. ఏ ఊరైనా ఎక్కడికైనా ఎక్కడి దాకైనా వెళ్ళి ఈ కళని ప్రదర్శింప చేయడం నాకు చాలా ఇష్టం, ఇంట్రెస్ట్. విజయవాడలో నెంబర్ 1 ఏదైనా ఉందంటే బేతాళ సెట్. కళాకారులు ఎవరైనా ఉన్నారంటే విజయవాడలో బేతాళ సెట్ నెంబర్ 1. బేతాళ సెట్ తర్వాతే మనకి ఇక్కడ నేను చేసేది ర్యాపిడో తోలుతూ ఉంటా, కొన్ని షూటింగ్లకి వెళ్తూ ఉంటా, బౌన్సర్గా చేస్తూ ఉంటాను. బట్ నాకు ఇదంటే నాకు అన్ని సెలవులు పెట్టేసి దీనికి రావడం నాకు చాలా ఇష్టం.
అదే నేను మీతో చెప్పాను, నాట్ ఫర్ మనీ, నాకు ఇష్టమైంది నేను చేస్తున్నాను. అది డబ్బులు వస్తాయని చెప్పి మనం ఏది పడితే అది చేయలేం కదా. ఇదంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి చూసా అందరిని. ఇప్పుడు మా గురువు గారు రంగా గారు కానీ, గతంలో చాలామంది గురువు గారులు ఉన్నారు. దీనికి మా చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళకి ఇది అలవాటు. వచ్చే రోజుల్లో యువత ఇది ప్రోత్సహించినా లేదా అందరూ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇది మనీ గురించి కాదు, మాకేదో జీవనోపాధి కాదు, ఇది మాకు బాగా ఇష్టం. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు వచ్చేది అదే ఇంట్రెస్ట్తో వస్తారు, అలాగే చేస్తారు. అది మన అది మీకు కాసేపు అయితే మేము బయటికి వెళ్తాం కదా, ఈ ఆకతాయి కుర్రోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే మమ్మల్ని అమ్మవారిలా చూడరు. మేమేంటంటే వీళ్ళందరికీ మేము ప్రదర్శింపజేసి అందరిని ఆనందపరుద్దామని వస్తాం. వాళ్ళు మా విగ్గులు లాగడాలు, మా కత్తులు తీసుకోవడాలు, ఫోటోలు అని చెప్పి మమ్మల్ని ఆపేయడాలు, ప్రోగ్రాం చక్కగా జరగనివ్వరు. అంతే తప్పితే అందరి కోసం మేము వచ్చేది, ఇంత దూరం వచ్చి మేము చేస్తుంది ఇక్కడ తెలంగాణ ప్రజల కోసమే కాబట్టి వాళ్ళు ఆలోచించుకొని యువత కూడా మాకు సహకరిస్తే చాలా బాగుంటుందని మేము చేస్తాం. ఇదే నేను నా దగ్గర సోలము కత్త ఉంటుంది, గౌక్కున వాళ్ళ మీద విసిరి అది ఇంకో గొడవకు దారి తీయకుండా ఉండకూడదని మేము చెప్తాం. మాకు ప్రైవసీ ఉంటే బాగుంటుంది. అది ఇబ్బంది కలిగిస్తే వాళ్ళు ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఒక ప్రోగ్రాం జరగదు కదా ఇక్కడ, ఒక 4-5 ప్రోగ్రాలు జరుగుతాయి, అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు. వాళ్ళకి చెప్తాం ఏంటంటే వాళ్ళ అడవుల్లో వాళ్ళు ఉంటారు. దీనికి కొంచెం ప్రొటెక్ట్గా వాళ్ళు కూడా మనుషులు మాకు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని మేము కోరుకుంటాం. ఫుడ్ పరంగా ఇగో ఇలా ఇచ్చారు, ఇప్పుడు కొంచెం ఇంకా బెటర్గా ఇస్తే మాకు బాగుంటుంది, వాష్రూమ్లు ఇబ్బంది లేకుండా అలాగా. మేము ఇప్పుడు డప్పులలో 10 మంది ఉంటారు, మొత్తం 45 మంది దాకా ఉంటాం. మేమందరం కూడా ఉంటాకి ఫెసిలిటీ బాగుంటుంది. ఒక్కోసారి మేమందరం ఒక చోట ప్రాక్టీస్ 25 మంది దాకా ప్రాక్టీస్ చేస్తాం. అప్పుడప్పుడు కొత్త వారిని పరిచయం చేయడం కోసం, కొత్త వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు పాత వాళ్ళందరూ వీళ్ళందరూ సీనియర్స్, చాలా సీనియర్స్, మనకన్నా 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఆడేవాళ్ళు ఉన్నారు. అందరికీ అది ఒక అలవాటు అయిపోయింది, మానలేకపోతున్నాం. మేము ఎప్పుడైనా సరదాగా చూసి మా తోటోళ్ళు అలా ఆడుతూ ఉంటుంటే మాకు బాధ వస్తుంది. అంతే, నేను వేయాలి కదరా బాబు, నేను ఎందుకు వేయలేదు అనేది ఒకటే, అంతే. విజయవాడ నుంచి వచ్చినటువంటి బేతాళ నృత్య కళాకారుల బృందం సభ్యుల మనోభావాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. చాలా దూర ప్రయాణాలకు వచ్చి కళ మీద ఉన్నటువంటి అభిమానంతో వీరంతా జంట నగరాల్లో బోనాలు ఎప్పుడు జరిగినా కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. అయితే కొంతమంది ఆకతాయిలు, డ్రింక్ చేసినటువంటి వ్యక్తులు కొంత ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏదైతే కళ మీద తమకున్నటువంటి ప్రేమను చాటుకునేందుకు ఇంత దూరం వస్తున్నాము, ఆర్థిక సమస్యలకు ఓడ్చి ఇటు కుటుంబాన్ని కూడా వదులుకొని వస్తున్నటువంటి తమను సిటీ ప్రజలు కానీ, ఇటు పార్టీ నేతలు, ఇది విధంగా రాజకీయ ప్రముఖులు సరిగానే ఆదరిస్తున్నంత కానీ కొంతమంది చిల్లర చేష్టల కారణంగా కళకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా తాము ధరించేది అమ్మవారి అవతారం, అందరూ కూడా అమ్మవారిని గౌరవించాలి, అమ్మవారి ఆశీర్వాదం కూడా అందరిపై ఉండాలి. తమను ఇబ్బంది పెట్టిన వ్యక్తులకు కూడా తమను ఆ అవతారాన్ని భావించి రూపమే ధరిస్తున్నాం కాబట్టి వారిని కూడా అమ్మవారు చల్లగా చూడాలని వారంతా కూడా ఆశీర్వదిస్తున్నారు. ఇప్పటికైనా తాగుబోతులు, ఆకతాయిలు తమ ప్రవర్తన మార్చుకోవాలని కూడా వారంతా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రమేష్, హైదరాబాద్.